హాయ్ అండి. అందరూ బాగున్నారా? శివరాత్రి బాగా జరుపుకున్నారా? ఇదైతే మా ఇంటి దగ్గర శివాలయం అండి. జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. క్యూ లైన్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ జనాన్ని అందరినీ దాటుకొని చాలాసేపు వెయిట్ చేసి గుడి ముందుకు వచ్చి దర్శనం అయితే కానిచ్చేసాము. గుడి ఎంతో అందంగా పచ్చిపులతో అలంకరణ చేశారు. అసలు ఇవాళ గుడి మొత్తం అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది. అంత అద్భుతంగా ఉందండి అలంకరణ. ఇక్కడైతే శివయ్యని బూందీ మిఠాయి బూందీ ఉంటుంది కదండి, దాంతో చేశారు. చూడండి లింగం ఎంత బాగుందో. బూందీతో కూడా లింగం చేస్తారా? ఎంత బాగుందో కదా. మాకైతే ఇవాళ దర్శనం చాలా బాగా జరిగిందండి. టైం చాలా అయిపోయింది, కానీ ఇంకా అభిషేకాలు చేస్తున్నారు. మేము కూడా అభిషేకం చేయించేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. శివరాత్రి అంటేనే ఆ స్పెషల్ ఆ వైబ్ వేరేలా ఉంటుంది కదండి. శివరాత్రి ప్రసాదాలు చాలా బాగుంటాయి కదండి. ఇక్కడ గుడి దగ్గర నుంచి డైరెక్ట్ కూరగాయల షాప్కి వెళ్ళి వంకాయలు తెచ్చేసుకున్నాం పచ్చిపులుసు చేసుకోవడానికి. పప్పు అన్నం కలిపి దీన్ని అత్తెసరు అంటాము మేము, లేదా పులగం అంటాము. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. వంకాయలు కడిగేసి నీట్గా కొంచెం కట్ చేసి లోపల ఏమన్నా పురుగులు ఉన్నాయా పాడైందా చూసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి పెనం కానీ లేదన్నా ఏదైనా స్టాండ్ కానీ పెట్టేసుకొని నేనైతే కాల్చి చేస్తానండి. మరి మీరు ఎలా చేస్తారో చూడండి, కామెంట్ చేయండి. కాల్చి దాని పైన తొక్క తీసేసి దాంతో నేను పచ్చిపులుసు చేస్తాను. వంకాయలు వేయించేసి పక్కన పెట్టేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు కూడా నూనెలో వేసి మగ్గనిచ్చేసి ఈ వంకాయలు ఆ పచ్చిమిరపకాయలు కలిపి కొంచెం రోట్లో వేసి దంచుకొని చింతపండు పులుసు తీసి పెట్టుకొని ఆ చింతపండు పులుసులో కొంచెం ఉప్పు, ఈ వంకాయలు మనం ఏదైతే పచ్చడి చేస్తామో అది వేసుకొని కొంచెం మన రుచికి సరిపడగా ఉప్పు అండ్ బెల్లం కూడా కొంచెం వేసుకోవాలండి. ఎందుకంటే పులుపుకి సరి రుచి బెల్లం కదా. కొంచెం వేసుకొని అలా పచ్చిపులుసు చేసుకోవాలి. నేనైతే ఇంతే. అసలు యాక్చువల్గా అయితే ఆనియన్ వేస్తాము. ఇవాళ శివరాత్రి కదండి, ఆనియన్ అండ్ వెల్లుల్లిపాయ కూడా వేసుకోకూడదు. ఇంక ఇవాళకి ఇది మా సింపుల్ లంచ్ అనమాట. లంచ్ అయిన తర్వాత కిందకి వెళ్ళాము. కింద మా చుట్టుపక్కల పిల్లలంతా కలిసి 2-3 రోజులు ఎందుకంటే వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా ఫండ్స్ కలెక్ట్ చేసి శివరాత్రి రోజు భక్తులకి మజ్జిగ పంచి పెడతారనమాట. వాళ్ళు మజ్జిగ ఇస్తున్నారు కదా అని చెప్పి మేము కూడా వెళ్ళాము. చాలా బాగా చేశారండి. పిల్లలు కదండి, వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దామన్నట్టు కొంతమంది పెద్దవాళ్ళని కూడా వెళ్ళి వాళ్ళకి సాయం చేసాం మాకు తోచినట్టు. చాలా బాగా వాళ్ళు ఏం చేశారంటే మార్నింగ్ 10 o'clock మొదలుపెట్టారు. ఈవినింగ్ 4 o'clock వరకు వచ్చిన వాళ్ళకి లేదు అనకుండా మజ్జిగ ఇస్తూనే ఉన్నారు. అది కదండి ఈ రోజుల్లో పిల్లల్లో ఎంతమందిలో ఇలాంటి క్వాలిటీస్ చూస్తాం చెప్పండి. ఫోన్లు, టీవీలు, ఆటలు అని కాకుండా వాళ్ళకి ఆ వయసులో ఇలాంటి ఒక సేవా కార్యక్రమం చేయొచ్చు అని తట్టటము, అది మళ్ళీ వాళ్ళు అందరూ గ్యాదర్ అయ్యి 2-3 రోజుల నుంచి స్కూల్ నుంచి రావడం, అదే పనిగా డబ్బులు కలెక్ట్ చేసుకోవడం, అరేంజ్మెంట్స్ చూసుకోవడం, అలా చేసుకుని ఇవాళ శివరాత్రి రోజు అందరికీ మజ్జిగ ఇస్తున్నామా అంటే ఎవరైనా వస్తారా హెల్ప్ చేస్తారా అని మళ్ళీ వచ్చి వాళ్ళు అడగటం, అడిగిన వాళ్ళకి లేదనకుండా 4 వరకు మజ్జిగ ఇస్తూనే ఉన్నారు. నేనైతే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పానండి. మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయండి. మీ లైక్ అండ్ కామెంట్ వాళ్ళకి బ్లెస్సింగ్ లాగా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇవాళ. ఇక్కడ మజ్జిగ కార్యక్రమం అయిపోయిన తర్వాత 4 దగ్గర నుంచి మేము మరొక చిన్న అన్ప్లాన్ ట్రిప్ చేసామండి. అదేంటో చెప్తాను చూడండి. అనుకోకుండా అప్పటికప్పుడు బయలుదేరామండి. ఇక్కడ మజ్జిగ కార్యక్రమం అయ్యేటప్పటికి 5 o'clock అయిపోయింది. అప్పటికప్పుడు అనుకొని ఇంక బయలుదేరాము. ఎక్కడికి అనుకుంటున్నారు? తిరుపతి ప్రయాణం. ఇవాళ హాఫ్ డే సెషన్స్లో కొంచెం ఖాళీ ఉంటుంది అని అనుకుని తిరుపతికి వెళ్దాము అని అనుకున్నాము. అనుకున్నది తడుగే బయలుదేరాము. అండ్ ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కదండి. తిరుపతి ప్రయాణమా లేదా శివరాత్ర గుడా అని చూడకుండా స్లోగా క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ వెళ్ళాము. అంతే కదండి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. అనుకోకుండా వెళ్ళాం కదా. కొబ్బరికాయలు, అరటిపళ్ళు ఏమీ లేవు. అందుకే అక్కడే ఒక షాప్లో కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పూజా సామాను తీసుకుని లోపలికి వెళ్ళాము. ఈవినింగ్, అది కూడా లేట్ ఈవినింగ్ కదండి, జనం చాలా తక్కువగా ఉన్నారు.
అంటారు కదా గరికపాటి వారు, శివరాత్రి రోజు వెంకటేశ్వర స్వామి దర్శనానికి, వెంకటేశ్వర స్వామి శనివారం రోజు శివుడి గుడికి వెళ్ళి చూడండి, ప్రశాంతంగా దర్శనం జరుగుద్దని. మేము అదే అనుభవంలోకి వచ్చిందండి మాకు కూడా. ఎంత బాగా దర్శనం అయిందంటే ఆ ప్లెజెంట్ వాతావరణము, ఎప్పుడు జనంతో కిక్కిరిసే తిరుపతినే చూసాము. ఇవాల్టి రోజున మేము మొత్తం తిరిగి చాలా బాగా ఎంజాయ్ చేసామండి. నిజంగా తిరుపతిని ఇంత ప్రశాంతంగా చూస్తామని అనుకోలేదు. చక్కగా అక్కడే దీపారాధన చేసుకొని స్వామివారికి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. అండ్ అక్కడ చిన్నగా ఒక చిన్న పూజ కూడా చేసుకున్నాము. చూడటానికైతే 2 కళ్ళు సరిపోలేదండి, అంత ప్రశాంతమైన తిరుపతిని చూసాము ఇవాళ జాగరణ కదండి. అక్కడే ఏర్పాట్లు కూడా భజన కార్యక్రమాలు చేశారు. కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసాము. తర్వాత బయటకు వస్తూ చిన్నగా షాపింగ్ చేసాము. ఎక్కడ గుడికి వెళ్ళినా నేను సెల్ఫ్ సూవెనీర్ ఇచ్చుకుంటానండి. అంటే మనకి మనముగా అక్కడి నుంచి ఆ గుడి యొక్క గుర్తుగా ఏదైనా చిన్నగా గిఫ్ట్ తెచ్చుకుంటాను, మా దేవుడి మందిరంలో పెట్టుకుంటాను. అది చూసినప్పుడల్లా ఆ గుడికి వెళ్ళాం కదా అని గుర్తుంటుంది. అక్కడి నుంచి పైన కొండ మీద శివాలయానికి వెళ్ళామండి. మీకు తెలుసా ఎవరికైనా? అక్కడే శివాలయంలో మా పాపకి శివుని దర్శనం చేయించాం. ఇవాళ ఉదయం తను శివుని దర్శనం చేసుకోలేదు. అక్కడ శివాలయం చూడండి ఎంత అద్భుతంగా అలంకరణ చేశారో. ఆ లైటింగ్, ఆ పచ్చిపూల అలంకరణ, అసలు అదొక అనుభూతి అన్నమాట, చెప్పలేము. చాలా బాగా అనిపించింది. అక్కడ కూడా పచ్చిపూలతోటి శివయ్యని నందిని చేశారండి. ఇవాళ జాగరణ కార్యక్రమం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాత్రంతా అందరం మేల్కుగా ఉండాలి కదండి. మాకైతే ఇలా ఈ రూపంలో జాగరణ జరిగిందని చెప్పుకోవాలి. నిజంగా కూడా పూజలు అవి చాలా బాగా జరుగుతున్నాయి. వచ్చే దారిలో అలా వస్తుండగా ఏనుగులు కనబడినాయి, అంతే ఆగిపోయాం. ఏనుగుని చూసి వచ్చేద్దాం కదా అనుకుంటే అలా అక్కడే నాకు బాలకృష్ణుడి యొక్క పర్ణశాలలాగా అనిపించింది. వెళ్ళామండి బృందావనము, శివయ్య దర్శనము, వెంకటేశ్వర స్వామి దర్శనము, దాంతోపాటు బృందావనంలో చిన్ని కృష్ణుడి దర్శనం కూడా జరిగిందండి. ఆ గోవులు, గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ కలిపి ఒకేసారి చూసేటప్పటికి నాకు బృందావనమేనా అనిపించింది. బట్ ఓకే, ఇవాళ చాలా బ్లెస్డ్ అనిపించింది. అలా వెంకటేశ్వర స్వామిని, శివయ్యని, కృష్ణుడిని చూసుకుంటూ మరొక్కసారి వెంకన్నకి గుడ్ బై చెప్పి మళ్ళీ దర్శనం ఇమ్మని కోరుకుంటూ ప్రశాంతంగా తిరిగి వచ్చామండి. వస్తూ దారిలో జ్యూస్ కోసం ఆగితే మన చిన్నప్పటివి ఏవో చాక్లెట్స్ కనపడితే కొనేసుకున్నామండి.